నిన్న దసరా పండుగ నాడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడిపోయాయి. కొత్త పాత సినిమాలతో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు కలెక్షన్లు పోటెత్తాయి. కొన్ని ఏరియాల్లో థియేటర్లు అన్నీ హౌస్ఫుల్స్ అయిపోయాయి. సరిగ్గా దసరా పండుగ రోజునే రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు, తేజ సజ్జా నటించిన మిరాయి సినిమాకు సినీ ప్రియులు బాగా క్యూ కట్టారు. మరి ఈ 3 సినిమాల్లో నిన్న దసరా పండుగ నాడు ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్ వచ్చాయి? కన్నడ సినిమా అయిన కాంతారా చాప్టర్ 1 సినిమాతో పోల్చితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? సరిగ్గా నిన్నటితో 3 వారాలను పూర్తి చేసుకున్న మిరాయి సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి? ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకు దసరా పండుగ నాడు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి? దసరా పండుగ రోజు కలెక్షన్లలో ఎవరు తోపు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా మిరాయి సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం. తేజ సజ్జా హీరోగా నడిచిన మిరాయి సినిమా సెప్టెంబర్ 12వ తారీఖున విడుదలైంది. అంటే నిన్నటికి కరెక్ట్గా 3 వారాలు పూర్తయిందనమాట. ఈ సినిమా వచ్చి 3 వారాలు గడుస్తున్నా ఇంకా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. నిన్న దసరా పండుగ రోజున మిరాయి సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి అక్షరాల 80 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి మిరాయి సినిమాకు అక్షరాల 92 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 1,75 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా దసరా పండుగ రోజున సంపాదించింది. నిజానికి దసరా పండుగ ముందు రోజు వరకు కూడా ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. 1వ తారీఖు బుధవారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 1,56 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. కానీ మరుసటి రోజే పండుగ రోజు మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు 92 లక్షల రూపాయలకు పడిపోయాయి. అందుకు కారణం కాంతారా చాప్టర్ 1 సినిమాయే అన్నది వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో కాంతారా సినిమా వల్ల మిరాయి సినిమాకు పెద్దగా దెబ్బ పడలేదులే, కానీ ఇతర ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకు థియేటర్లు లేకుండా పోయాయి. కాంతారా సినిమాను నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ వాళ్ళే కర్ణాటకలో మిరాయి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయటం, నార్త్ బెల్ట్లో కూడా కాంతారాపై భారీ అంచనాలు ఉండటం వల్ల నాన్ తెలుగు స్టేట్స్లో మిరాయి సినిమాకు దసరా పండుగ రోజున కలెక్షన్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 80 లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఓవర్సీస్తో పాటుగా మిగిలిన అన్ని ఏరియాలో కలిపి దసరా రోజున కేవలం 12 లక్షల రూపాయల కలెక్షన్లు రావటమే అందుకు నిదర్శనం. సో మున్ముందు కూడా మిరాయి సినిమాకు కలెక్షన్లు వస్తాయిలే, కానీ అది కేవలం తెలుగు స్టేట్స్ నుంచి అన్నది మాత్రం వాస్తవం. ఇక ఏరియాల వారీగా మిరాయి సినిమాకు 3 వారాల్లో వచ్చిన కలెక్షన్ల లెక్క ఎంత అన్నది కూడా చూద్దాం. నైజాం ఏరియాలో మిరాయి సినిమాకు 3 వారాల్లో 24,45 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక రాయలసీమ జిల్లాలో మిరాయి సినిమాకు 3 వారాల్లో 6,33 లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఉత్తరాంధ్రలో 5,11 లక్షల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 2,83 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,83 లక్షల రూపాయలు, గుంటూరులో 2,35 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 2,71 లక్షల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 1,44 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఓవరాల్గా చూసుకుంటే నైజాం ఏరియాలో మిరాయి సినిమాకు 3 వారాల్లో 24,45 లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఆంధ్రాలోని అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 22,60 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో అక్షరాల 47,05 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే 85 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు 3 వారాల్లో వచ్చాయి. ఇక కర్ణాటకలో మిరాయి సినిమాకు 3 వారాల్లో కలిపి 5,08 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి 9,45 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు అక్షరాల 16,18 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రావడం గమనార్హం. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి మిరాయి సినిమాకు 3 వారాల్లో 77,80 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 36 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 37 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే ఆ టార్గెట్ను మిరాయి సినిమా ఎప్పుడో దాటేసింది. పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 41 కోట్ల రూపాయల వరకు లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టింది. ఇది మిరాయి సినిమా 3 వారాల కలెక్షన్ల లెక్కలో. ఇక పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విషయానికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా 8 రోజులు పూర్తయిందనమాట. నిజానికి 6వ రోజు వరకు కూడా ఓజీ సినిమాకు ప్రతిరోజు 5 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. కానీ 7వ రోజున మాత్రం ఈ సినిమాకు కేవలం 3.5 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు మాత్రమే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత రోజు నుంచి క్రమక్రమంగా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. మరి దసరా రోజు ఓజీ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో తెలుసా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాకు దసరా రోజున అక్షరాల 5,56 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఓజీ సినిమాకు నిన్న అక్షరాల 6,21 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 10 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఓజీ సినిమాకు వచ్చాయి. ఇది దసరా రోజు పవన్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కల వివరాలు. ఇక నిన్నటితో కలిపి మొత్తం 8 రోజుల్లో పవన్ ఓజీ సినిమాకు అక్షరాల 162,77 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా
290 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 172 కోట్ల 50 లక్షల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 174 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు మొత్తం 8 రోజుల్లో వచ్చింది అక్షరాల 162 కోట్ల 77 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ సినిమాకు ఇంకా 12 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ఈ వీకెండ్ లోపు అంటే ఆదివారం లోపు ఈ సినిమా కమర్షియల్గా గట్టెక్కడం ఖాయం అన్నమాట. ఇది ఓజీ సినిమా కలెక్షన్ లెక్కలు. ఇక కాంతారా చాప్టర్ 1 సినిమా విషయానికి వెళ్ళిపోదాం. కాంతారా 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రెస్పాన్స్ కనిపించింది. స్ట్రైట్ తెలుగు హీరో సినిమా రిలీజ్ అయినంత రేంజ్లో ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు ఆదరణ కనిపించింది. చిన్న ఉదాహరణ చెప్తాను. మిరాయి సినిమాకు విడుదలకు ముందు నుంచే భారీగా హైప్ ఉంది కదా. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అక్షరాల 8 కోట్ల 32 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ కాంతారా 2 సినిమాకు ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి ఉంటాయో ఒక్కసారి ఊహించండి. మహా అయితే 8 కోట్ల రూపాయల రేంజ్లోనే దీనికి కూడా కలెక్షన్లు వచ్చి ఉంటాయిలే అని అనుకుంటారేమో. కాదు, అంతకు మించిన కలెక్షన్లు కేవలం తెలుగు స్టేషన్ నుంచే ఈ కాంతారా 2 సినిమాకు వచ్చాయి. దసరా పర్వదినం రోజు కాంతారా 2 సినిమా ఉన్న థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్స్ అయిపోయాయి. ఎగస్ట్రా షోల కోసం ఆడియన్స్ నుంచి డిమాండ్ కనిపించింది. థియేటర్ల వద్దకు వచ్చి మరీ టికెట్లు దొరక్క వెనక్కు వెళ్లిపోయిన సీన్లు స్పష్టంగా కనిపించాయి. విపరీతమైన పాజిటివ్ టాక్ ఈ సినిమాకు రావడం వల్ల దసరా పండుగ రోజున కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు అక్షరాల 10 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 17 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు దసరా పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి. ఇక ఇతర ఏరియాల గురించి చెప్పుకోవాలంటే కర్ణాటకలో ఈ సినిమాకు 23 కోట్ల 45 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. తమిళనాడులో 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా కేరళలో కూడా 6 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక హిందీలోనూ ఇతర రాష్ట్రాల్లో కలిపి కాంతారా 2 సినిమాకు దసరా పండుగ రోజున 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక ఓవర్సీస్లో అక్షరాల 14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా దసరా రోజున కొల్లగొట్టింది. మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా కాంతారా 2 సినిమాకు దసరా పండుగ రోజున 89 కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే 43 కోట్ల 50 లక్షల రూపాయల రేంజ్లో షేర్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇది దసరా పండుగ రోజున కాంతారా 2 సినిమా కలెక్షన్ల లెక్కలు. ఓవరాల్గా చూసుకుంటే దసరా రోజున మిరాయి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 92 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓజీ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల 56 లక్షల రూపాయల కలెక్షన్లో దసరా పండుగ రోజుగా రాగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకు నిన్న 6 కోట్ల 21 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక కాంతారా చాప్టర్ 1 సినిమాకు అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అక్షరాల 10 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లో నిన్న కలెక్షన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 43 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు నిన్న వచ్చాయి. అంటే కలెక్షన్ లెక్కల్లో ఈ 3 సినిమాల్లోనూ కాంతారా 2 సినిమాకే నెంబర్ 1 స్థానంలో నిలిచిందనమాట. తెలుగు రాష్ట్రాల కలెక్షన్ లెక్కల్లోనూ కాంతారా 2 సినిమాయే తోపు అని చెప్పుకోవచ్చు. మిరాయ్ ఓజీ సినిమాల కంటే కూడా కన్నడ సినిమాకే దసరా రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. ఇక కాంతారా 2 సినిమాకు తర్వాత ఎక్కువ కలెక్షన్లు ఓజీ సినిమాకు రాగా ఆ తర్వాత స్థానంలో మిరాయ్ సినిమా ఉందన్నమాట. ఇది దసరా రోజున 3 సినిమాల కలెక్షన్ లెక్కలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.